నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీరిప్పుడు 11 డేస్ రిలేషన్షిప్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఈ రిలేషన్షిప్ ఛాలెంజ్ చాలా ముఖ్యమండి, ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఎందుకంటే మనము ఎప్పుడు రిలేషన్షిప్స్ మీద కంప్లైంట్స్ పెట్టుకుంటామో, గొడవలు పెట్టుకుంటామో, అప్పుడు దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన హెల్త్ మీద పడుతుంది. హెల్త్ తర్వాత ఫైనాన్షియల్ లైఫ్ మీద పడుతుంది. సో అన్ని ఏరియాస్ మన లైఫ్లో ఉన్న ఆరోగ్యము, రిలేషన్షిప్, కెరియర్, మనీ, ఇలా అన్ని ఏరియాస్లోనూ గొడవలు స్టార్ట్ అయిపోతుంది. మనకి నెమ్మది ఉండదు లైఫ్లో. సో ఫస్ట్ మనము సాటి మనుష్యులు ఎంతమంది ఉన్నారో మన లైఫ్లో వాళ్ళ మీద ఏ కంప్లైంట్స్ పెట్టుకోకుండా అందరినీ క్షమించి వదిలేసి అందరితో ప్రేమగా, దయతో, కరుణతో ఉండాలి. అప్పుడు లైఫ్లో అన్నీ కుదురుతుంది. కరెక్ట్గా ఏ ప్లేస్లో ఏది ఉండాలో అది ఆ ప్లేస్లో వచ్చి పడుతుంది. కాబట్టి ఈ 11 డేస్ ఛాలెంజ్. సో మీరు 7 డేస్ చేశారు. ఎవరైతే ఈరోజే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారో మీరు ఈ వీడియోని ఇక్కడితో ఆపేసేయండి, చూడొద్దు ఫుల్గా. డే 1 నుంచి చేసుకుంటూ రండి యాక్టివిటీ. ఒక్కో రోజు ఒక్కో యాక్టివిటీ ఉంది, చేసుకుంటూ వచ్చి తర్వాత ఈ వీడియోని చూడండి, ఇందులోని యాక్టివిటీని చేయండి. ఎవరెవరు లాస్ట్ ప్రీవియస్ 7th డే వరకు చేశారో వాళ్ళు ఈ యాక్టివిటీని కంటిన్యూ చేయండి. సో ఈరోజు 8th డే యాక్టివిటీ ఏంటి అంటే, ప్రతి ఒక్క మనిషికి ఎవరో ఒకరు రోల్ మోడల్ అని ఉంటారు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరో అంకల్ కావచ్చు, ఆంటీ కావచ్చు, తోబుట్టువులే కావచ్చు, కజిన్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, లేదా ఎవరైనా గ్రేట్ స్కాలర్స్, గ్రేట్ పీపుల్, ఇలా ఎవరైనా ఉండొచ్చు. మీకు డబ్బు సంపాదించాలి అంటే రతన్ టాటా లాంటి వాళ్ళు, లేదా మీకు నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, వివేకానంద లాంటి వాళ్ళు, అలా ఎవరినైనా మీరు రోల్ మోడల్గా అనుకుంటూ ఉంటే మీ లైఫ్లో, లేదా ఇలాంటి వ్యక్తి నుండి నేను ఇలాంటిది నేర్చుకున్నా కాబట్టి నా లైఫ్ మారిపోయింది అని మీరు అనుకుంటూ ఉంటే అలాంటి వ్యక్తికి ఒక లెటర్ రాయాలి. ఏమని రాస్తారు లెటరు? వాళ్లకు ధన్యవాదాలను తెలుపుతూ వాళ్ళ నుండి మీ లైఫ్ ఎలా చేంజెస్ వచ్చింది మీ లైఫ్లో, ఇప్పుడు మీ లైఫ్ మారడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంది మీకు, అందరి నుండి మీకు ఎలాంటి ఆదరణ దొరుకుతోంది, ఇలాంటివన్నీ మీ మనసులోని మాటల్ని డీటెయిల్డ్గా రాయండి. వాళ్ళ పేరు చెప్పి మై డియర్ అని వాళ్ళ లెటర్ రాసి, వాళ్ళ పేరు రాసి, ఇది ఎవరైనా గ్రేట్ పీపుల్ అయినా పర్లేదు వాళ్ళ పేరే రాసి వాళ్ళకే లెటర్ రాయండి. ఇది ఎందుకు అంటే, కొందరి మీద మనకి ఇలాంటి మంచి అభిప్రాయాలు కూడా ఒక్కోసారి లోపలే ఉండిపోతుంది, మనము బయటికి చెప్పము. కానీ ఇలాంటివి మంచి విషయాలన్నీ బయటికి చెప్తేనే కదా మంచిది. అలా అని మీరు వెళ్ళి డైరెక్ట్గా కొన్ని విషయాలు మంచి అయినా కొందరితో చెప్పుకోలేరు. అలాంటప్పుడు ఇలా లెటర్ రాస్తే మన ఇన్నర్ చైల్డ్ చూస్తూ ఉంటుంది, ఇక్కడి నుంచి అంతా తీసి రాసేసాము అనేసి. కాబట్టి ఇక్కడ బరువు తగ్గిపోతుంది మనకి, మన మేనిఫెస్టేషన్స్ మనకి దొరకాలి కదా. కాబట్టి సో ఈ డే 8 ఛాలెంజ్ని అందరూ చేయండి. ఈజీగా ఉంది. మీ లైఫ్లో ఉన్న రోల్ మోడల్ ఎవరు అని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఎందుకు వాళ్ళు మీకు రోల్ మోడల్, సో వాళ్ళని మీరు రోల్ మోడల్ అనుకున్న తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, దీన్ని డీటెయిల్డ్గా రాయండి. వాళ్లకు ధన్యవాదాలను తెలియజేస్తూ, వాళ్ళ మీద మీకున్న ప్రేమను తెలియజేస్తూ రాయండి. సో ఇదండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ డే యాక్టివిటీలో కలుస్తాను, మీకు డే 8 యాక్టివిటీలో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.